వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం మే 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ని కూడా కవర్ చేస్తూ ఉన్నాం. సో లెట్ us స్టార్ట్. చూద్దాం. ఇక్కడ లాంచ్ ఆఫ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపైన్ 3.0 అండి. సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్లో ఇస్తాను నేను. సో కేంద్ర ప్రభుత్వము గతంలో ఎవరైతే పెన్షన్ని పొందుతుంటారో ఆ పెన్షన్ పొందేటువంటి పెన్షన్దారులు ప్రతి సంవత్సరం కూడా వారు బ్రతికి ఉన్నారు అనేటువంటిది ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో వాళ్ళు బ్రతికి ఉన్నారు అన్నటువంటి దాన్ని ప్రభుత్వానికి తెలియచేయడానికి ఒక సర్టిఫికేట్ కావాలి వాళ్ళకి. ఆ సర్టిఫికేట్ని ఏమంటారు అంటే జీవన్ ప్రమాణ్ అనేటువంటి పేరుతో పిలుస్తారండి. అర్థమైందా? జీవన్ ప్రమాణ్ అనేటువంటి పేరుతో ఆ సర్టిఫికేట్ని పిలుస్తారు. సో ఆ సర్టిఫికేట్ని ఎవరి దగ్గర తీసుకోవాలి? గవర్నమెంట్ వాళ్ళ సంస్థ, ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు బ్రతికున్నావు అని సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మెడికల్ డిపార్ట్మెంట్, సో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ని ఈ పెన్షన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, బ్రతికి ఉన్నామని. అప్పుడు ఎప్పుడైతే సర్టిఫికేట్ నువ్వు సబ్మిట్ చేస్తావు అప్పటి నుంచి నీకు పెన్షన్ వస్తుంది. సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం లేట్ అయితే నీకు చచ్చిపోయావు అనుకోని పెన్షన్ ఎవరు. ఓకేనా? సో ఇది జరుగుతూ ఉంది. ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి చాలా మనకి కరప్షన్ ఇదంతా కూడా జరుగుతూ ఉంది, డిలే అంతా జరుగుతూ ఉంది. దానివల్ల ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. పెన్షన్ రాక, ఆఫీసుల చుట్టూ తిరగలేక. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏం చేసింది అంటే దీన్ని రీప్లేస్ చేస్తూ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను ఇవ్వడం ప్రారంభించారు అండి. సో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ మనం పొందాలి అంటే జస్ట్ మన మొబైల్లోనో లేకపోతే ల్యాప్టాప్లోనో ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మన యొక్క ఫింగర్ ప్రింట్స్ ఇవ్వటమో లేదా మన ఆధార్తో ఓటీపీని వెరిఫై చేసుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. సో వెంటనే యాజ్ సూన్ యాజ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎప్పుడైతే జనరేట్ అయిందో ఆ జనరేట్ అయినటువంటి సర్టిఫికేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెన్షన్ సర్వీస్ వాళ్ళకి అప్డేట్ అయిపోతుంది. సో వెంటనే మనకు పెన్షన్ రావడం అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. సో ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి క్యాంపైన్ని ప్రభుత్వము ఎప్పుడో లాంచ్ చేసింది. 2014లో లాంచ్ చేసిందా? ఓకే. సో ఇప్పుడు దానికి సంబంధించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపైన్ 3.0 లాంచ్ చేశారు. అర్థమైంది కదా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఈ పెన్షన్కి సంబంధించినటువంటి మినిస్టర్ జితేంద్ర సింగ్ ఈ క్యాంపైన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సింపుల్ కదా? అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపైన్ 3.0ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దేనికి సంబంధించింది అంటే పెన్షన్దారులకు సంబంధించి వారు బ్రతికున్నారనేటువంటి ఒక నివేదిక, ఒక సర్టిఫికేట్ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి కార్యక్రమం. సో ఇదంతా కూడా ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు, సెల్ఫ్గా చేసుకోవచ్చు. లైక్ ఐఆర్సిటీసీ టికెట్ ఏ విధంగా మనం బుక్ చేస్తామో ఆ విధంగా మనం ఓన్గా చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అంశం చూద్దాం. ఇండియా అండ్ ఏడీబీ సైన్ 200 మిలియన్ లోన్ ఫర్ ఉత్తరాఖండ్ అండి. సో మన భారత ప్రభుత్వము అదేవిధంగా ఏడీబీ అంటాం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్గా మనం పిలుస్తాము అండి. అర్థమైందా? సో ఈ రెండు ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దేనికి సంబంధించింది అంటే $200 మిలియన్ మేర అప్పిచ్చేటువంటిది. ఏ రాష్ట్రానికి? ఉత్తరాఖండ్ రాష్ట్రానికి అప్పిచ్చేది అనమాట. అర్థమైందా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ అప్పు తీసుకున్నటువంటి ఉత్తరాఖండ్ ఏం చేయాలి అంటే ఆ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకోవాలి, హెల్త్ సెక్టార్ని డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ సెక్టార్ని డెవలప్ చేయాలి, రోడ్లు వేయాలి. ఈ డబ్బుతో వాళ్ళు అవి ఉపయోగించుకోవాలి. అదొక అంశంగా మనం గుర్తుపెట్టుకుందాం. ఇంకొక అంశంలో ఉత్తరాఖండ్ న్యూస్లో ఉంది అండి. ఏ అంశము పైన ఉత్తరాఖండ్ అనేటువంటి ఒక రాష్ట్రము న్యూస్లో ఉంది అంటే వీళ్ళు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన బిల్లును ఆమోదించినటువంటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ న్యూస్లో ఉంది. క్వశ్చన్ రావచ్చు. సో భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆమోదం తెలిపినటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రము అండి. ఇదొక అంశం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. సో ఇక్కడ మన భారతదేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయండి. లైక్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని,
మన భారతదేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఇది 1955 నుంచి అమలు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇది 1954 నుంచి అమలు చేస్తూ ఉన్నారు. ఇది కాక మన దాంట్లో ఇంకా షరియా అని ఉంటుంది. షరియా యాక్ట్ అండి, ఇది పర్సనల్ లా అనుకోవచ్చు. ఇది పర్సనల్ లా. సో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ ఈ చట్టాలను పాటిస్తున్నటువంటి రిలీజియన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు చట్టాలని జనరల్గా పాటిస్తున్నటువంటి రిలీజియన్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే హిందువులు. సో హిందూస్ ఈ చట్టాన్ని పాటిస్తూ ఉన్నారు. దాని తర్వాత క్రిస్టియన్స్ కూడా, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా ఆ చట్టాన్ని పాటిస్తూ ఉన్నారు. బుద్ధులు, సో బుద్ధిజం వారు కూడా అదే చట్టాన్ని ఫాలో అవుతున్నారు. జైనిజం కూడా అదే చట్టాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇంకొక రిలీజియన్ ఉంది, ఆ రిలీజియన్ ఇస్లామిక్ అండి, ఇస్లాం. బట్ వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి చట్టం ఏంటంటే షరియా అనేటువంటి చట్టం. షరియా యాక్ట్ అంటాం, లేదా ముస్లిం పర్సనల్ లా అంటాం. అర్థమైందా? సో ఈ రిలీజియన్స్ ఏమో ఈ చట్టాలను పాటిస్తూ ఉన్నారు. ఇస్లామిక్ వాళ్ళేమో షరియా అనేటువంటి ఒక చట్టాన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ చట్టాల ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా ఒకళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. దాన్ని ఏమంటామంటే ఆ పాలసీనే మోనోగమి అంటామండి, మోనోగమి. సో భారతదేశంలో ఈ చట్టాలను ఉపయోగించి కేవలము ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి, మోనోగమి అంటాం. ఒకవేళ డైవర్స్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఇంకోళ్ళు పెళ్లి చేసుకో. డైవర్స్ ఇచ్చేసి ఎంతమందిని పెళ్లి చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం పేరు చెప్పొద్దు కానీ పేరు చెప్తే రబ్స్ అయింది. ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకున్న ఎక్స్ని నచ్చలేదు, డైవర్స్ ఇచ్చాయి. వైని పెళ్లి చేసుకో, నచ్చలేదు, డైవర్స్ ఇచ్చాయి. జడ్ని పెళ్లి చేసుకో, నచ్చలేదు, డైవర్స్ ఇచ్చాయి. అంతేగాని XYZని ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇట్ ఈస్ ఎ క్రైమ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు దిస్ యాక్ట్ అండి. అదే ఈ చట్టం ప్రకారము ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకుంటే అవ్వదు, డైవర్స్ ఇస్తేనే అవుతుంది. ఓకేనా? సో ఇది ఈ చట్టాన్ని వీళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు. బట్ ఇక్కడ షరియా యాక్ట్ అనేటువంటిది ఏం చెప్తా ఉంది అంటే ఒక్కరు నలుగురు పెళ్లి చేసుకోవచ్చు, అప్ టు 4 అండి. ముస్లిమ్స్ ఫాలో అవుతున్నటువంటి చట్టం షరియా యాక్ట్ ప్రకారం ఒక్కళ్ళు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు. అంటే పోలోగామి అనేటువంటిది యాక్సెప్టెడ్. ఆ పోలోగామి ఇండియాలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం యాక్సెప్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ డైవర్స్ ఇచ్చినప్పుడు ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ షానోబానో కేసు అని ఉంటుంది, షానోబానో కేసు అని. ఓకే, సో అట్లాంటి కేసెస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పులు ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంది. ఇప్పుడు షరియాల చట్ట ప్రకారం ఏంటి అంటే ఒకళ్ళు నలుగురు పెళ్లి చేసుకుంటే కరెక్టే. బట్ ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే తప్పు. మరి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దేని ఫాలో అయ్యి జడ్జిమెంట్ ఇవ్వాలా? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి తలనొప్పి వస్తూ ఉంది. అదొక అంశం పక్కన పెడదాం. ఇంకొకటి, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, సో భారత రాజ్యాంగం ఏదైతే ఉందో నథింగ్ బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దానిలో ఒక ఆర్టికల్ ఉంటుంది. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ నెంబర్ 44 అండి. ఆర్టికల్ నెంబర్ 44, 44. సో ఈ 44 అనేటువంటి ఆర్టికల్ ఏం చేస్తుంది అంటే ఏం చెప్పింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టు బ్రింగ్ యూనిఫార్మిటీ అమాంగ్ ఆల్ రిలీజియన్స్ అండ్ బ్రింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్తా ఉంటుంది. లైక్ స్టేట్ ఏమంటుందంటే స్టేట్ టు ఎన్ష్యూర్ యూనిఫార్మిటీ ఇన్ ద రిలీజియన్స్ టు అండ్ బ్రింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్తా ఉంది కదా. అంటే 44 భారత రాజ్యాంగం అంటుంది కదా, 44 ద్వారా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయవచ్చు అని. సో అందుకు అనుగుణంగా భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్కి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంది. మీరు ఎందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయరు అని గైడ్ లైన్స్ ఇస్తుంటే ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజల దగ్గర నుంచి పీపుల్ యొక్క రెఫరెండం అనేటువంటిది తీసుకుంటా ఉంది. ప్రజల దగ్గర నుంచి పబ్లిక్ యొక్క రెఫరెండం అనేటువంటిది తీసుకుంటా ఉంటుంది. అర్థమైందా? సో ఫైనల్గా పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. మేబీ ఫ్యూచర్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది భారతదేశ వ్యాప్తంగా కూడా అమలు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, పబ్లిక్ అందరూ కూడా ఒప్పుకుంటే. సో అదొక ఇంపార్టెంట్ అంశం. ఓకేనా? సో ఇవి యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి. అట్లా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది మహారాష్ట్రంలో అమలు చేసుకుంటామని ఉత్తరాఖండ్ వాళ్ళు బిల్లును పాస్ చేసుకున్నారు. అది కాక ఇంకొక రాష్ట్రం ఉంటుంది, దాన్ని మనం పిలుస్తాము
గోవా అనేటువంటి రాష్ట్రం అండి. దాన్ని మనం పిలుస్తాము గోవా అనేటువంటి రాష్ట్రం. మరి గోవా రాష్ట్రం ఏం చేస్తూ ఉంది అంటే, ఇది ఆల్రెడీ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది స్వతంత్రం రాకముందు కూడా నుంచి కూడా అమలు చేస్తూ ఉంది. కారణం ఏంటి అంటే, ఈ గోవా అనేటువంటి రాష్ట్రం గతంలో పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో ఉండేదండి. అంటే పోర్చుగీస్ దేశం వాళ్ళు పరిపాలించేవాళ్ళు గోవాని. అయితే ఈ పోర్చుగీస్ దేశంలో ఆల్రెడీ అన్ని మతాలకు ఒకే చట్టం అని యూనిఫామ్ సివిల్ కోడ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయబడతా ఉంది. సో వాళ్ళ దేశంలో ఇంప్లిమెంట్ చేయబడుతుంది కాబట్టి పోర్చుగీస్లో, ఇదే గోవాని పోర్చుగీస్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి గోవాలో కూడా ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పోర్చుగీస్ వాళ్ళు గోవానే పరిపాలిస్తూ ఉన్నారు. వన్ ఫైన్ డే మన ఇండియన్ గవర్నమెంట్ అడిగింది పోర్చుగీస్ వాళ్ళని, మీ పోర్చుగీస్ దేశం అది ఎక్కడో ఉంది, ఏడో మూల ఉంది, మేము ఇండియా ఉంది, గోవా మాకు ఆనుకొని ఉంది, మా గోవా మాకు ఇచ్చేయండి అని ఇండియన్ గవర్నమెంట్ పోర్చుగీస్ని అడిగితే నువ్వు అన్నారు. మనం యుద్ధం చేసాం డిసెంబర్ నెల ఇంచుమించు 1961లో, ఇంచుమించు కాదు కరెక్ట్, అది డిసెంబర్ 1961లో పోర్చుగీస్ పైన యుద్ధం ప్రకటించి యుద్ధం చేశాం. ఆ యుద్ధాన్ని మనం అంటాము ఆపరేషన్ విజయ్ అంటాం. ఆ యుద్ధాన్ని మనం అంటాం ఆపరేషన్ విజయ్ అని. సో ఫైనల్గా ఈ ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాని పోర్చుగీస్ దేశం నుంచి మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈవెన్ గోవాను మనం స్వాధీనపరచుకున్నప్పటికీ కూడా గత ఇనిషియల్గా దాన్ని గోవాని యూటీగా డిక్లేర్ చేసి దాని తర్వాత రాష్ట్రంగా డిక్లేర్ చేసినప్పటి నుంచి కూడా ఈ గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది అమలు చేయబడుతూ ఉంది అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం చూద్దాం. ఎస్, సో ఇండియన్ ఆర్మీ వాళ్ళకి 550 అస్మి అనేటువంటి మిషన్ పిస్టల్స్ని ఇవ్వటం జరిగింది. అర్థమైందా? సో ఇదొక అంశం. మరి ఈ అస్మి మిషన్ పిస్టల్స్ని డెవలప్ చేసింది కల్నల్ ప్రసాద్ బాన్సుద్ అండి. సో ఈయన మన భారతదేశంలో ఒక కాన్సెప్ట్ ఉంది కదా, ఆత్మ నిర్భారత్, మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్కీమ్, సెల్ఫ్ రిలయన్స్ స్కీమ్ అట్లా ఉందా. సో దాని కింద ఈయన మన స్వదేశీ సాంకేతికతో ఈ యొక్క అస్మి అనేటువంటి మిషన్ పిస్టల్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ అప్రూవ్స్ 10,700 crore ఫర్ ఫుడ్ కార్పొరేషన్ అండి. సింపుల్గా ఏం లేదు మిత్రమా, మన భారతదేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. దానికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఎంత? 10,700 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఏం చేసుకోమని? రైతులకు పంచమని. ఎట్లా? రైతుల దగ్గర నుంచి వారు పండించేటువంటి పంటని కొని ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వమని ఇచ్చిందనమాట. అర్థమైంది కదా? సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, రైతుల దగ్గర నుంచి పంట కొనేటువంటి సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో లైక్ వీట్ అయినా, గోధుమ అంటే లైక్ వీట్ అయినా, రైస్ అయినా అట్లా రైతుల దగ్గర నుంచి కొంటాయి. ఎంఎస్పి ధరకి అంతకంటే ఎక్కువ నీడ్ ఉంటే కొని ఈ ఎఫ్సిఐ వాళ్ళు భద్రపరుస్తారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్లో భద్రపరుస్తారు. సో ఆ భద్రపరిచినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, ఆహారం ఏదైతే ఉందో, దానిని భారతదేశంలో ఉన్నటువంటి పీడిఎస్ వ్యవస్థకి ఇస్తారండి. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. ఆ పీడిఎస్ కిందే రేషన్ షాపులు అని ఉంటాయి. ఆ రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అతి తక్కువ రేటుకి ఆ గోధుమలను, వరిని సరఫరా చేస్తారు. ఇంకోటి, ఎమర్జెన్సీ టైంలో ఒకవేళ భారతదేశంలో ఫుడ్ క్రైసిస్, ఆహార సంక్షోభం వచ్చిందనుకోండి, ఆ టైంలో కూడా ఎఫ్సిఐ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ని ప్రజలకు అందిస్తుంది ప్రభుత్వము. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా? సో రైతుల దగ్గర నుంచి వీట్ అయినా, రైస్ అయినా కొంటారు. వీట్ అయినా, రైస్ అయినా ప్రభుత్వం దగ్గర నుంచి కొనటం జరుగుతుంది. వీట్ అయినా, రైస్ అయినా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారు? రైతుల దగ్గర నుంచి కొంటారు. సో ఫార్మర్స్ దగ్గర నుంచి కొని దాన్ని భద్రపరిచి మళ్ళీ ఎవరికి ఇస్తారు? ఇండియాలో ఉన్నటువంటి సిటిజన్స్కి ఇస్తారు. ఆ సిటిజన్స్ మ్యాక్సిమం చూసుకుంటే బిలో పావర్టీ లైను, అంత్యోదయ అన్న యోజన, అంత్యోదయ అన్న యోజన కేటగిరీ కింద ఎవరైతే వస్తారో వారికి ఈ కొన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ని అతి తక్కువ రేటుకే, అర్థమైందా? సో అతి తక్కువ రేటుకే ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క రేషన్ షాప్స్ ద్వారా. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి.
డార్జిలింగ్ జూస్ ఇన్నోవేటివ్ కన్జర్వేషన్ ఫర్ ఎండేంజర్డ్ స్పీసీస్ అండి. అర్థమైందా? సో ఫైనల్గా మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ డార్జిలింగ్ అనేటువంటి ఒక ప్లేస్లో ఒక జూ ఉంటుంది. అంటే యానిమల్స్ని సంరక్షించేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. దాన్నే అంటాము మనము పద్మజానాయుడు జూలాజికల్ పార్క్ అని అంటామండి. సో ఈ పద్మజానాయుడు జూలాజికల్ పార్క్లో ఒక జంతువులు ఉంటాయి. ఆ జంతువులే రెడ్ పాండా అనేటువంటి జంతువులు. ఇక్కడ చూడండి గవే అన్నట్టు రెడ్ పాండా అనేటువంటి జంతువులు ఉంటాయి. సో ఈ జంతువులు ప్రస్తుతము అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నందున వాటి యొక్క డిఎన్ఏని కలెక్ట్ చేసి ఏం చేస్తూ ఉన్నారు, స్టోర్ చేస్తూ ఉన్నారు, ప్రిజర్వ్ చేస్తూ ఉన్నారండి. వాటి యొక్క డిఎన్ఏని కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేస్తూ ఉన్నారు, భద్రపరుస్తూ ఉన్నారు. ఓకేనా? సో భద్రపరిచేటువంటి వాటిని ఏమంటారంటే జెనెటిక్ బయో బ్యాంక్స్ అంటారు. అట్లా యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, కన్సర్వ్ చేయడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ జెనెటిక్ బయో పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క డార్జిలింగ్ జూలో, ఈ యొక్క పద్మజానాయుడు జూలాజికల్ పార్క్లో. దేని సంరక్షణ కోసం? రెడ్ పాండా అనేటువంటి యానిమల్స్ యొక్క సంరక్షణ కోసం. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకుందాం. క్లియర్ కదా? మొట్టమొదటిసారిది. ఇంకొక అంశం ఇక్కడ ఏంటి అంటే ఇదే డార్జిలింగ్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని క్వీన్ ఆఫ్ ద హిల్స్గా పిలుస్తారండి. ఇదే డార్జిలింగ్ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే క్వీన్ ఆఫ్ ద హిల్స్గా పిలుస్తారు. క్లియర్ కదా? వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం మనం చూద్దాం. అంతే కదా? పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ న్యూస్లో ఉంది. పిఎం విద్యా లక్ష్మి. సో పిఎం విద్యాలక్ష్మి అనేటువంటి స్కీమ్లో న్యూస్లో ఉంది. సో ఇది న్యూస్లో ఉంది కదా, మరంటే దాని గురించి మనం తెలుసుకోవాలి కదా. ఏముందంటే ఇన్ఫర్మేషను ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించింది అంటే ఎవరైతే ఫీజు కట్టుకోలేనటువంటి వారు ఉంటారో, అర్థమైందా? సో ఎవరైతే ఫీజు కట్టుకోలేనటువంటి వారు ఉంటారో, ఎవరికైతే ప్రపంచంలో ఉన్నటువంటి 860 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ వచ్చి ఫీజు కట్టుకోలేనటువంటి వారికి ప్రభుత్వము లోన్ ఇస్తుంది. అదే ఈ స్కీమ్ అనమాట. సో లోన్ ఎంతవరకు ఇస్తుందంటే ఆల్మోస్ట్ 7.5 lakhs వరకు లోన్ ఇస్తుంది. దానికి ఎటువంటి మనం తాకట్లు పెట్టాల్సినటువంటి అవసరము లేదండి. సో బ్యాంకుల ద్వారా లోన్ ఇస్తుంది. ఆ బ్యాంకులకు డబ్బులు ఇచ్చేదే గవర్నమెంట్. సో 7.5 lakhs వరకు లోన్ ఇస్తుంది. బట్ ఇంకా ఫీజు ఎక్కువ ఉంటే కనుక అడిషనల్గా కూడా బ్యాంకులు లోన్లు ఇస్తాయి. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. దాంతోపాటు ఇంట్రెస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోన్ 10 లక్షల వరకు తీసుకున్నారు అనుకోండి, 10 లక్షల వరకు లోన్ తీసుకున్నారు. వారికి ఏం చేస్తారంటే 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తారు. అంటే 3% ఇంట్రెస్ట్ తగ్గిస్తుంది ప్రభుత్వము. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కనుక 8 lakhs కంటే తక్కువ ఉంటే కనుక 8 lakhs కంటే తక్కువ ఉంటే కనుక వారిని ఏం చేస్తారండి, ఈ లోన్ అనేటువంటిది ఇచ్చి వారికి ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే 3% మనం చెప్తా ఉన్నామో అది తగ్గిస్తారనమాట. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. దేనికి సంబంధించింది అంటే జల ఉత్సవ్ అనేటువంటి దాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. సో జల ఉత్సవ్ అనేటువంటి దాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. దీనిని November 6 నుంచి November 24, 2024లో ప్రారంభించబోతా ఉన్నారు అండి. మరి దీనిని ప్రారంభించేది ఎవరు అంటే నీతి ఆయోగ్ వాళ్ళు. సో నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా కమిషన్ అని మనం ఏదైతే చెప్తా ఉన్నామో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తితో కలిసి ప్రారంభించబోతా ఉన్నారు. మరి ఏదైతే November 6 నుంచి ప్రారంభించబోతా ఉన్నారో ఈ యొక్క జల ఉత్సవం అనేటువంటిది, దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఏం చేయబోతా ఉన్నారు అంటే ప్రజలు వాటర్ని ఏ విధంగా కన్సర్వ్ చేయాలి, అర్థమైందా? ప్రజల వాటర్ని ఏ విధంగా కన్సర్వ్ అంటే లైక్ వేస్ట్ చేయకుండా ఉండాలి, ఏ విధంగా వాటర్ని స్టోర్ చేయాలి, అదేవిధంగా వాటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంపార్టెన్స్, దాంతోపాటు వాటర్ కన్సర్వ్ మెథడ్స్ అవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తారు November 6 నుంచి November 24, 2024 మధ్య అండి. అర్థమైందా? సో ఈ అంశాలను కూడా మీరు గుర్తుపెట్టుకోండి.
జల ఉత్సవ్ అనేటువంటి క్యాంపైన్. ఇంకొక అంశం, సో సిక్కిం అనేటువంటి రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఆడ్ ఈవెన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకురాబోతా ఉన్నారు. ఏంటి అంటే మార్నింగ్, అంటే ఈ ఆడ్ ఈవెన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ డెసిగ్నేటెడ్ టైమ్స్లో, అంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైం, ఈ టైమింగ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ అని చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ 1వ తారీఖు అనుకోండి. సో కార్ నెంబర్లు కానీ వెహికల్స్ నెంబర్లు కానీ నెంబర్లో ఆడ్ ఉన్నటువంటి నెంబర్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ అని ఎట్లా డిసైడ్ చేస్తారంటే మన కారు అనుకోండి, కారు నెంబర్ 1231, ఈ నెంబర్ ఆడా ఈవెనా? ఆడే కదా. అంటే ఈ కారు ఈ టైంలో తిరగవచ్చు. ఇంకో నెంబర్ చెప్తా, 1232, ఇది ఆడా ఈవెనా? ఈవెన్ నెంబర్. ఈ కారు తిరగడానికి లేదు. ఏ రోజున? 1వ తేదీన. ఎందుకంటే 1వ తేదీ మనకి ఆడ్ నెంబర్ కాబట్టి కేవలం ఆడ్ నెంబర్ ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే రోడ్లపైకి రావాలి. ఇక నెక్స్ట్ రోజు, సో ఇది తిరగొద్దు, ఇది తిరగాలి ఈ రోజున. 2వ డేటు, సో డేటు 2nd డేటు 1231 తిరగొచ్చా తిరగకూడదా? తిరగకూడదు. 1232 తిరగొచ్చా లేదా? తిరగొచ్చు. సో ఈ సీక్వెన్స్ అండి, అర్థమైందా? సో ఇది సిక్కిం రాష్ట్రంలో అమలు చేయబోతా ఉన్నారు. ఇక దాని తర్వాత రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ 12 PM నుంచి 3:30 PM వరకు ఆడ్ నెంబర్ ఉన్న ఈవెన్ నెంబర్ ఉన్న వాళ్ళు రోడ్లపైకి వచ్చి తిరగొచ్చండి. ఇది ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే, కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అంటే, సిక్కింలో విపరీతంగా పొల్యూషన్ అనేటువంటిది ఉంటా ఉంది, అర్థమైందా? సో ఈ పొల్యూషన్ అనేటువంటిది లేకుండా ఉండే విధంగా తగు చర్యలను ప్రభుత్వము తీసుకుంటా ఉంది. ఇదే కాన్సెప్ట్ మనం చూసుకున్నట్లయితే గతంలో ఢిల్లీ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అమలు చేస్తూ ఉన్నారండి. సో ఢిల్లీ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో ఇదే కాన్సెప్ట్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీనివల్ల అంటే కొంత ఈ రోడ్లపైకి వాహనాలు రాకుండా ఉంటే ఆ వాహనాల నుంచి వచ్చేటువంటి కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా గాలిలో కలవకుండా ఉంటే పొల్యూషన్ ఉండదు అనేటువంటి ఒక ఉద్దేశం అనమాట. ఇంకొక ఉద్దేశం ఏంటి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ కాన్సెప్ట్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ వాహనాలు, పర్సనల్ వాహనాలు ఉపయోగించవద్దు అంటే ఏం చేస్తారు, ఆటోమేటిక్గా పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడతారు కదా. సో అదొక బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం, పిఎం విశ్వకర్మ అనేటువంటి ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందండి. సో పిఎం విశ్వకర్మ, అర్థమైందా? సో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది మిత్రమా. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే వృత్తికి సంబంధించి కుల వృత్తులు చేసుకున్నటువంటి వారు కళాకారులు ఉంటారో, దాంతోపాటు చేనేత పరిశ్రమ కానీ కుటీర పరిశ్రమలకు చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో, అర్థమైందా? సో కుల వృత్తులు చేసుకున్నటువంటి వారు, కుటీర పరిశ్రమలను నడిపించేటువంటి వారు, కళలకు సంబంధించి ఆ కళ యొక్క వృత్తులను చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి 3 లక్షల రూపాయల వరకు కూడా 3 lakhs వరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్ ఇస్తారండి, అర్థమైందా? సో వారికి 3 లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి తాకట్టు లేకుండా ప్రభుత్వము ఈ కుల వృత్తులు చేసుకునేటువంటి వారికి ఇస్తుంది. ఆ డబ్బుతో ఏం చేసుకోవాలంటే వాళ్ళకి సంబంధించిన జీవన ఉపాధిని పెంచుకోవాలి, అర్థమైందా? సో దానిలో భాగంగానే ఇంట్రెస్ట్ తక్కువ, అంటే ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు కానీ వడ్డీకి ఇస్తారు. ఆ వడ్డీ కూడా 5% ఉంటుంది. ఆ వడ్డీ కూడా అప్ టు 5% ఉంటుందండి. సో ఇఫ్ వాళ్ళకి టైం గడితే ఆ వడ్డీ కూడా మాఫీ చేయవచ్చు, అదొక అంశం. ఇప్పుడు దాంట్లో మనం చూసుకున్నట్లయితే లైక్ కుల వృత్తులు మనం చూసుకుంటే కనుక లైక్ కార్పెంటర్ అని, బోట్ మేకరు, ఆర్మోరో, బ్లాక్ స్మిత్, హ్యామర్ అండ్ టూల్ కిట్ మేకర్, ఇట్లా వీరందరికీ కూడా ఈ లోన్స్ అనేటువంటివి ప్రభుత్వం ఇస్తుంది. కట్టేవి, ఫ్రీకి ఇచ్చేవి కాదు, తిరిగి కట్టేవి ఇవన్నీ కూడా, ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం ఏంటి అంటే వారికి 15,000 రూపాయల విలువైనటువంటి ఒక టూల్ కిట్ని ఇస్తారండి. 15,000 రూపాయల విలువైనటువంటి ఒక టూల్ కిట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే టైలర్ తీసుకుంటే టైలర్ కావాల్సిన మిషన్ కానీ అది ఉంటుంది కదా, టైలర్ మిషన్ అవన్నీ కూడా 15,000 రూపాయలు ఫ్రీ ఇస్తారు. లేదా బార్బర్ తీసుకుంటే బార్బర్కి కావాల్సిన టూల్ కిట్ అంతా కూడా ఇస్తారు. అట్లా
ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇంకొక అంశం, ఇండియన్ నేవీ హోస్ట్ మహాసాగర్ అండి. సో ఇండియన్ నేవీ వాళ్ళు మహాసాగర్ అనేటువంటి ఒక మ్యారిటైమ్ సెక్యూరిటీ ట్రైనింగ్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనిలో పాల్గొన్నటువంటి దేశాలు మనం చూసుకున్నట్లయితే ఒకటి ఇండియా, బంగ్లాదేశ్, కొమరస్, కెన్యా, మడ్గాస్కర్, మాల్దీవ్స్, మారిషస్, మొజాంబిక్, సీచెల్స్, శ్రీలంక అండ్ తాంజానియా లాంటి దేశాలు పాల్గొనడం జరిగింది. అర్థమైందా? సో ఈ దేశాలన్నీ కూడా పాల్గొన్నాయి. ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. ఇక్కడ దీని యొక్క థీమ్ వచ్చేసి ట్రైనింగ్ కోఆపరేషన్ టు మిటిగేట్ కామన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇన్ ఐఓఆర్, ఇండియన్ ఓషన్ రీజియన్ అనమాట. ఓకే, సో ఇదొక అంశం. సో దాని తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం రీజనల్ న్యూస్ని చూద్దాం. ఇక్కడ యాదాద్రి ప్లాంట్లో 4000 మెగావాట్ల ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. సో మనకి తెలంగాణలో ఏదైతే యాదాద్రి అనేటువంటి పవర్ జనరేషన్ ప్లాంట్ ఏదైతే ఉందో, సో దానిలో ఇది థర్మల్ పవర్ ప్లాంట్, దానిలో 4000 మెగావాట్ల ఉత్పత్తిని చేసే విధంగా తగు చర్యలను తీసుకుంటా ఉన్నారు. ఈ టార్గెట్ కూడా 2025 మే నెల వరకు పెట్టుకున్నారండి. అర్థమైందా? సో 2025 మే నెల వరకు గల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ని 4000 మెగావాట్ల వరకు తీసుకెళ్లాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఓకేనా? సో దాని యొక్క హైలైట్స్ చూడొచ్చు. మే నాటికి యాదాద్రి ప్లాంట్లో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. నల్గొండ జిల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ బొగ్గు లోడు గూడ్స్ రైల్ ప్రారంభించిన మంత్రి భట్టి విక్రమార్క. సో దానికి సంబంధించి అంటే దీని పవర్ ప్లాంట్కి సంబంధించి బొగ్గు లోడు ట్రైన్ ప్రారంభించారు, గూడ్స్ ట్రైన్ని ప్రారంభించారు. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో, సో దానిని గ్రిడ్కి కనెక్ట్ చేయాలని. సో నేషనల్ గ్రిడ్ ఉంటుంది. సో నేషనల్ గ్రిడ్కి మే 2025 కల్లా కనెక్ట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ తెలంగాణలో గత ప్రభుత్వం వాళ్ళు సంథింగ్ మనకి పవర్ ప్లాంట్ సంబంధించి మిస్యూజ్ చేశారు ఫండ్స్ అనేటువంటి ఉద్దేశంతో దీనికి సంబంధించి కూడా కమిషన్ కూడా వేయటం జరిగింది. అదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చండి. ఇంకొక అంశం, మెట్రో 2వ దశకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో, సో దానిని సెకండ్ ఫేజ్లో ఇంకా డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఇంకా అడిషనల్గా కొన్ని రూట్లలో ఈ ట్రైన్స్ రైల్వే స్టేషన్లను ట్రైన్ ట్రాక్లను రూపొందించబోతూ ఉన్నారు. దానికి సంబంధించి టోటల్గా 2వ దశలో మరి 76.4 కిలోమీటర్ల మేర ట్రైన్ రూట్ అయిపోతూ ఉన్నారు. దానికి 24,269 crores అవసరం అవుతూ ఉన్నాయి. అంత డబ్బులు అవసరం అవుతూ ఉన్నాయి. సో దానికోసం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టబోతూ ఉంది. ఇది జనరల్గా పీపీపీ మోడ్లో, సో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడ్లో డెవలప్ చేయబోతూ ఉన్నారు. దీనిలో సెంట్రల్ షేర్ ఉంటుంది. సో సెంట్రల్ షేర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది, దాంతోపాటు ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క షేర్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఎవరైతే డబ్బులు ఉంటే వాళ్ళు ఈ ట్రైన్ డెవలప్మెంట్కి పెట్టుబడి పెట్టవచ్చు, రిటర్న్స్లో షేర్ ఇస్తుంది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ ఇంకొక అంశం మనం చూద్దాం. మరి దీనిలో ఏదైతే ఇప్పుడు మెట్రో ట్రైన్ డెవలప్ చేయబోతా ఉన్నారో సెకండ్ ఫేజ్లో భాగంగా దీనిలోకి ఇంట్రెస్ట్ చూపించినటువంటి సంస్థలు ఇవన్నీ లైక్ జైకా అని. ఓకేనా? సో జైకా అనేది యాక్చువల్గా జపాన్ దేశానికి చెందింది. సో జపాన్ చెందినటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పెట్టుబడి పెట్టబోతా ఉంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం, లేదా దీన్ని బ్రిక్స్ బ్యాంక్ అంటాం. సో బ్రిక్స్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా దీనిలో పెట్టుబడిని పెట్టబోతా ఉన్నారండి. ఓకేనా? సో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుబడి పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ పెట్టుబడి పెడుతుంది, దాంతోపాటు ఈ అంతర్జాతీయ సంస్థలు జపాన్ వాళ్ళు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ వాళ్ళు పెట్టుబడిని పెట్టబోతా ఉన్నారు. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర పండుగగా సదర్ ఉత్సవం అండి. తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతం, సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ సదర్ అనేటువంటి ఉత్సవాన్ని జరుపుతుంటారు. జనరల్గా కమ్యూనిటీ కూడా యాదవ కమ్యూనిటీ అని ఉంటుంది. సో వారు ఈ తెలంగాణ జనరల్గా ఈ రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో జరుపుతుంటారు. ఓకేనా? అయితే సో సదర్ అనేటువంటి దాన్ని రాష్ట్ర పండగగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. సో దానికి సంబంధించి ఒక గవర్నమెంట్ ఆర్డర్ జియోని కూడా రిలీజ్ చేశారండి.
ఓకేనా. సో జియోని ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సదర్ ఉత్సవం అనేటువంటి దాన్ని రాష్ట్ర పండుగగా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పండుగను నిర్వహించేటువంటి బాధ్యత యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ వారు బాధ్యతలను తీసుకుంటా ఉన్నారు. మరి సదర్ అనేటువంటి పండుగ దేనికి సంబంధించింది అంటే వివిధ రాష్ట్రాల నుంచి లేదా తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి ఈ గేదెలను తీసుకొస్తారండి. సో చాలా హెల్తీగా ఉన్నటువంటి గేదెలను తీసుకొచ్చి దీనిని ఇంటింటికి ఊరేగించడం జరుగుతూ ఉంటుంది. సో లైక్ ఈ డ్రమ్స్ ఇవి అన్నీ పెట్టుకొని ఇంటింటికి ఊరేగించేటువంటి కార్యక్రమం అన్నమాట సదర్ అనేటువంటి ఉత్సవం. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే 57వ సెషన్ అది కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ అండి. సో 57వ సెషన్ ఇది కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి. ఇది మనకి యునైటెడ్ నేషన్ వాళ్ళు కండక్ట్ చేయబోతూ ఉన్నారు. సో యునైటెడ్ నేషన్ వీళ్ళు 29 ఏప్రిల్ నుంచి 3 మే 2024 మధ్య న్యూయార్క్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న న్యూయార్క్ నగరంలో వీరు నిర్వహించబోతూ ఉన్నారు. అర్థమైందా. సో ఈ టైంలో మే నెలలో న్యూయార్క్లో నిర్వహించబోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి పేకర్ గ్రామం యొక్క సర్పంచ్ అయినటువంటి కునుకు హేమకుమారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలెక్ట్ చేసి ఈవిడని ఇండియా తరపున, సో ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ నుంచి రిప్రజెంటేషన్గా ఈ కార్యక్రమానికి పంపించబోతా ఉన్నారు. అర్థమైందా. సో పశ్చిమ గోదావరిలో ఒక గ్రామం ఉంది. గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ కునుక హేమకుమారి ఉన్నది. ఈవిడని న్యూయార్క్లో జరగబోయేటువంటి యునైటెడ్ నేషన్ పాపులేషన్కి సంబంధించినటువంటి ఒక మీటింగ్కి భారతదేశం తరపున రిప్రజెంట్ చేస్తూ పంపించబోతా ఉన్నారు. అర్థమైందా. సో ఇదొక అంశం. సో ఇవి మనకి మే 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.